నిన్న ఒకటి రోడ్ల మీద కొట్టుకున్నారు. దానికి ఏమి యాక్షన్ లేదో, ఏమీ పార్టీలు లేవు, ఏమన్నాయి, ఓన్లీ తాగి కొవ్వు ఎక్కువ అడుచుకున్న క్రైమ్ అది. కేంద్ర కారణం ఏంటంటే తాగడం. గాంజా తీసుకునే వాడికి బ్రెయిన్ పనిచేయదు, అక్క లేదు, చెల్లి లేదు, వాడు ఎప్పుడు ఏ రకంగా ప్రదర్శిస్తాడో కూడా తెలియదు. గాంజా టౌన్లో ఎక్కడైనా కనపడినంత మాత్రం చాలా రాక్షసంగా డీల్ చేస్తాం. ముందే చెప్తున్నాను, పులివెందులను మంచి వాతావరణంలో చూడాలని నేను ఆశిస్తున్నాను. నేను కూడా అంతే ఎక్స్పెక్ట్ చేస్తాను. దయచేసి నాకు లాఠీ అంట, ఈడంట, పిస్టల్ అంట, దీని పని పెట్టే పరిస్థితి నాకు తీసుకురావద్దండి. మీరు చేసే నేర తీవ్రతను బట్టి లాఠీ ఉపయోగించాలన్నా, లేకపోతే బెల్ట్ ఉపయోగించాలన్నా, లేకపోతే పిస్టల్ ఉపయోగించాలన్నా అనేది మీరు ప్రవర్తించే తీరును బట్టి నాది ఉంటుంది. దయచేసి మంచి వాతావరణంలో బతుకుదాం. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? నెక్స్ట్ అదే ఎందుకు నీకు ఎన్ని సీట్లు? మొత్తం 6 మందిలో ఎంతమంది ప్రజెంట్? యాజ్ ఇట్ ఈస్ రాసి క్లోజింగ్ పెట్టాలి. చనిపోయినోడు డెత్ సర్టిఫికేట్ పెట్టి ఏ కేసు? 3 వచ్చేసి అరెస్ట్ ఉన్నాయి సార్. నెక్స్ట్ స్పీడ్ వెంకటపతి పతి ఎంత వేయాలా? సరే కనపడవా? మర్చిపోయావా? మరి కనపడవా? డైరెక్ట్ వచ్చి అంటే ఏమైనా చేస్తేనే కనపడతావా? 14 కేసులు ఉన్నాయి సార్. 14 కేసులు ఉన్నాయి. ఏం చేస్తున్నప్పుడు? ఫైనాన్స్ ప్రతి గ్యాంగ్ అనేది పెట్టుకోండి. ఎప్పుడు కూడా ఏముంది, నరుకుతా ఏమైనా ఉంటాయి. మొత్తమైనా నువ్వు ఎక్కడైతే రౌడీజం చేస్తున్నావు అదే ఏరియాలో నుండి బట్టలు తీసుకుంటూ వస్తున్నావు. మంచి బతుకు పక్కన. ఎన్ని కేసులు? 14 కేసుల్లో ఏ కేసులు? టైప్ ఆఫ్ కేసు అందరిలాక్క కాదు, డైరెక్ట్ ఫైర్ అయ్యారు. ఏదైనా తేడా వస్తాయి. మొత్తమైనా పక్కన. నెక్స్ట్ పొంగాడు బట్టనా? నేను విచారించాలనుకున్నాను. బంద్ చేస్తున్నావా? ఇంకా ఎన్ని కేసులు ఉన్నాయి? సెన్సాషన్ ఎన్ని కేసులు? 4 కేసులు. నెక్స్ట్